అవును సాగర్, నువ్వు కరెక్ట్గా చెప్పావు. నేను భయపడ్డాను. ఈ కేసుని ఓడిపోవాలని నేను అస్సలు అనుకోవడం లేదు, ఎందుకంటే నా కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. ప్లీజ్ సాగర్, ఈ కేసు వదిలే. నాకు బాగా తెలుసు నువ్వు ఈ కేసు వదిలేయి అని చెప్పేస్తే మాత్రం సరిపోదని. కానీ ఇప్పుడు నేను ఇంతకంటే ఏం చెప్పలేను. నిన్ను కారణం చెప్పలేను. నాకింతకంటే దారి లేదు సాగర్. నా మీద నమ్మకం ఉంచు. కేవలం ఒక్కసారి నా మీద నమ్మకం ఉంచు. నేను ఈ కేసు వదిలేయమని చెప్తున్నానంటే దాని వెనక ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ప్లీజ్ సాగర్. ఒకవేళ నేను నీ ముందు చేతులు జోడించి నిన్ను రిక్వెస్ట్ చేయాలని నువ్వు కోరుకుంటే అప్పుడు నువ్వు ఈ కేసును వదిలేస్తానంటే నేను దానికి కూడా రెడీ. కానీ ప్లీజ్ ఈ కేసును వదిలే సాగర్. స్టాప్ ఇట్ గంగా. ప్లీజ్, నువ్వు ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. ప్లీజ్. ఎంతో నమ్మకం ఉండేది నాకు నీ మీద, కానీ నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఈసారి నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఇదేగా రోహిత్ అన్నయ్య. తను నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే కాదు, నాకు అన్నయ్య లాంటి వాడు. తన నమ్మకాన్ని వమ్ము చేయాలా నేను? హెల్ప్ కోసం చెయ్యిలా ముందుకు చాచి ఆ తర్వాత వెనక్కి తీసేయాలా? నువ్వు ఎలాగైతే నా మనసును విరిచేశావో, నా నమ్మకాన్ని వమ్ము చేశావో, అలాగే నేను రోహిత్ అనే నమ్మకాన్ని కూడా వమ్ము చేయాలా? ఇదే కోరుకుంటున్నావు కదా? హర్రర్ గిర్రర్ ఏదైనా సరే చూడగలను నేను. నాకు కొంచెం కూడా భయం లేదు. అయితే కాస్త పందెం. కాస్తున్నాను పందెం. ఒకవేళ నేను నీ ముందు చేతులు జోడించి నిన్ను రిక్వెస్ట్ చేయాలని నువ్వు కోరుకుంటే అప్పుడు నువ్వు ఈ కేసును వదిలేస్తానంటే నేను దానికి కూడా రెడీ. కానీ ప్లీజ్ ఈ కేసును వదిలే సాగర్. శ్రీరామ రామ. సాగర్, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏం లేదు నానమ్మ, ఊరికే. నేనేమీ నమ్మను సాగర్. నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది మనసులో చాలా పెద్ద తుఫాన్ చెలరేగుతోందని. అదేంటో చెప్పవా మీ నానమ్మకి? నానమ్మ, ఒక విషయం చెప్పు నాకు. ఒకవేళ నీకెవరైనా ఎన్నో ఏళ్ళ నుండి తెలుసు అనుకో, తన ప్రవర్తన గురించి చాలా బాగా తెలుసు, కానీ ఉన్నట్టుండి నీకు తనది నువ్వు మరో రూపం చూసినట్టు అనిపిస్తే అప్పుడు తన గురించి నువ్వేమనుకుంటావు? అలాగైతే రెండే కారణాలుంటాయి. ఒకటి, ఏదైనా పెద్ద కారణం వల్ల కావాలని వాళ్ళలా చేసుండాలి. లేకపోతే నిజంగా మోసం చేసుండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.